హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజులైపోయింది కంప్లీట్‌గా వన్ డే వ్లాగ్ చేసి. సో, ఈరోజు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. ఇదే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీకు. మేమైతే ఈవినింగ్ వచ్చాము. బట్ అప్పటి నుంచి ఇంకా మా అక్క కూడా షాప్‌కెళ్తూ ఆగిపోయిందనమాట. అంతా మంచిగా మాట్లాడేసుకొని అయిపోయిన తర్వాత ఇంక డిన్నర్ టైంలో నేను వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. ఇంక అప్పటి వరకైతే షూట్ చేయలేదు. అంతే కదండీ! మనం ఎప్పుడో చాలా రోజుల తర్వాత కలిసామనుకోండి. అందులో మా అక్క షాప్ పెట్టిన తర్వాత చాలా బిజీ అయిపోయిందనమాట. సో, మేము వెళ్ళడానికి కూడా చూసుకొని వెళ్ళాల్సొస్తుంది. అంటే ఏ టైంలో ఉంటుందో ఆ టైంని బట్టి. ఇంకా రేపైతే ఉండదని చెప్పేసి మేము ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము. నెక్స్ట్ డే మా తాతయ్య వాళ్ళ పాప కూడా వస్తుందని చెప్పేసి ఇంకా 2 కలిసొస్తాయి అన్నట్టుగా వెళ్ళాము. బట్ ఆ పాప రావడం అయితే క్యాన్సిల్ అయిందనమాట. నార్మల్‌గా అయితే వెళ్తూ ఉంటాం కానీ బట్ ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చిందని చెప్పేసి ఇంకా నేను, మా చెల్లి ఇద్దరం కలిసి వచ్చామనమాట ఇక్కడికి. మనిషి కదా నిలబెడతా రెండు చేతులు అలాగే పెట్టండి. రెండు చేతులు నిలబెడతా ఉండలా. ఇందాక అటు సైడ్కి పెట్టినవా? ఇందాక ఇట్లా ఉన్నాయి, అటువైపు ఉన్నాయి. ఇది కదిలిస్తూ ఉంటా ఇట్లా. బాగుంది. కింద నాకేందో రింగ్ లైట్ గుర్తొస్తుంది కింద రింగ్ చూస్తే. అట్లాగే ఉంది. ఎంతైనా మా అక్క వాళ్ళు పక్కన ఉన్నప్పుడు చాలా బాగుండిందండి. అంటే ఆ రోజు మరి బాబు చాలా విసిగిచ్చినా, లేదు అంటే 2 డేస్ అయింది వెళ్ళి కుదరట్లేదన్నా కూడా మా అక్కయినా వస్తుండేది. మేమైనా వెళ్తూ ఉండేవాళ్ళము. చాలా బాగుండేది. ఫస్ట్ నుంచి బెంగుళూరు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ మా అక్క వాళ్ళతోనే ఉన్నాననమాట నేను. సో, చాలా మిస్ అవుతున్నా అక్క వాళ్ళు లేకపోవడం వల్ల. బాగుండేది. అంతే కదండీ! ఎంతైనా మా వాళ్ళు పక్కనే ఉంటే చాలా బాగుంటుందనిపిస్తది. ఇప్పుడు మా చెల్లి వాళ్ళు ఉన్నారు పక్కనే. కాకపోతే తను వర్కింగ్ అనమాట. సో, తను ఆఫీస్‌కి వెళ్తూ ఉంటుంది. ఏ టైంలో ఉంటుందో తెలీదు. ఏ టైంలో వస్తుందో తెలీదు. షిఫ్ట్స్ ఉంటాయన్నమాట తనకి. సో, తను చాలా బిజీ. అయినా కూడా తను కంపల్సరీ కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటుందన్నమాట. సో, నాకే పిల్లలతో అస్సలు కుదరటం లేదు. ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు లక్కీగా మా చెల్లికి కూడా సాటర్డే, సండే హాలిడేస్ వచ్చాయన్నమాట. సో, అందుకని ఇంక అందరం కలిసాము హ్యాపీగా. పిన్ని నువ్వను అట్లా అంటుంటేనే కదా మోక్ష కూడా అట్లానే అనేది. అదే అంతే అట్లా కవర్ చేసుకోవాలంతే. ఆ బ్యాగ్ వెనకాల జిప్లో ఉన్నాయి, తీసుకో. ఎక్కునానా ఎక్కుతాడు చూడు, ఇప్పుడు ఎక్కుతాడు చూడు. ఏమి నేహాకి ఎక్కింది కదా, ఎక్కువ. నువ్వు తోలు కూర్చో. అక్కను పట్టుకో చూడు ఎట పట్టుకో అక్కను పడతావు అక్కను పట్టుకో. ఒరే నువ్వు కూడా ఇంద్ర ఇషాకలాగా తయారవుతున్నావా? అనే పట్టుకున్నాడు మొన్న వచ్చినప్పుడు. ఎప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా, బట్ ఈసారి రాగానే పెట్టేశానండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు కూడా మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ చిన్న వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారనమాట. సో, పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి చూస్తే ఏం చేస్తున్నారు ఇద్దరు? కన్నడ ఆట అమ్మహ వరకు వచ్చు. క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తే నీ పోర్షన్స్ చెప్తే పాపకి ఎలా అర్థం అవుతుంది? కాకా గగ్గాలు చెప్తే పాప నేర్చుకుంటుంది. నీకు అప్పుడే ఫార్ములాస్ వచ్చేసిందియా? పాపకి అవి రావమ్మా. ఆటో అమ్మ వరకు గీసిన వాళ్ళకి ఫస్ట్ టైం కదా రాసుకోవడము. వర్డ్స్ వస్తాయి. ఆట ఎవరు వేసారు అదా? తెలియదు కదా. ఏ హైట్ ఇద్దరు పక్కన నిలబడండి. పాపం మీ ఇద్దరిని బయటకు నెట్టేశారా? పద
సూపర్ చెప్పు నువ్వా పద అదో బెడ్ అంటే దుప్పట్ దిన్నంటే నాన్న పైన బెడ్ మీది బెడ్ మీది బెడ్ మీది నాకు కింద 2 సార్లు కూడా కనిపించలే. ఏమి కాంపిటీషన్ పెట్టుకున్నారు ఇద్దరా జలపతాల లైట్లు వేసేది ఆపేదా అది ముక్తునాది పోయే కాడ కొండ మీద కొండల మీద నుంచి పడతా ఉంటాయి. పెదమ్మ మీరు సిమ్లా వెళ్ళారా బే, అటు వెళ్తే మణికరణ్ వెళ్ళండి పెదమ్మ మణికరణ్ అని ఒక ప్లేస్ ఉంటుంది మధ్యలో ఏడ అదే మనాలి సిమ్లా వెళ్ళి వచ్చేటప్పుడు అటు కానీ వెళ్తే అక్కడ శివుడు ఉంటాడు. కొండల్లో నుంచి వేడి వేడి నీళ్ళు వస్తుంటాయి. వేడి నీళ్ళు అందులోనే అక్కడ కేరళలో భీమనాథుడు టెంపుల్ ఉందంట. భలే వస్తుంది ఆడేది కోరుకున్నా మనకు జరగదంట ఖచ్చితంగా. అరుణాచలం అంటున్నారు కదమ్మా. అరుణాచలంలో కూడా ఈడ తిరువణమలలో అదే మనం మీరు వెళ్ళిందా అదే అరుణాచలం మీరు వెళ్ళలేదంట కదమ్మా. మన గిరిప్రదక్షిణ వెళ్ళాలా? గిరి ప్రదక్షిణ అంటే అక్కడ అరుణాచలంలోనే గిరిప్రదక్షిణ ఆ రోజు నడుజామని పోతే మేము నైట్ పౌర్ణం రోజు నైట్ పోతే గిరిప్రదక్షిణ నైట్ అయితే చల్లజామున చేయొచ్చు. 14 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్లు చుట్టూ తిరగాలన్నమాట. చుట్టూ దేవుళ్ళు గుళ్ళు కూడా ఉంటాయి. చూసుకుంటా తిరగతా అది గిరి ప్రదక్షిణ అంటే చెప్పులు లేకుండా తిరగాల. అది గిరి ప్రదక్షిణ అంటే ముక్తి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తేనే ముక్తి. అది పౌర్ణమి రోజు చేస్తే ఇంకా చాలా మంచిది అంటారు. అంశవదన ఉంది కదా, అంశవదన నువ్వు కూడా ఈ నీ మాత్రం వీడియోస్ భలే ఉన్నాయి. ఈ ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేయలే. నువ్వు అక్కడ చేసి మూతి పెట్టాయి అవన్నీ పెట్టలేదులే, కొన్నే పెట్టిన హైదరాబాద్లో. పెదమ్మ ఇటు చూడు పెదమ్మ మాయ్ వాడిని ఎందుకు కొడుతున్నావు? ఈ క్లిప్ అయితే ముందుదండి, నేను మీకు ఒకేసారి మాట్లాడినట్టుగా ఉంటుందని చెప్పేసి బ్యాక్ యాడ్ చేశాను. సో మా క్యూటీ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది, అన్నీ సైలెంట్గా చేసేస్తుందండి పనులన్నీ. చూడడానికి అసలు అంతా సైలెంట్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా పెదమ్మ వాళ్ళు నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి హిమాలయాలు చాలా దగ్గరగా కనిపిస్తాయంట. అక్కడి నుంచి శివుడు పార్వతి కూడా కనిపిస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారంట. సో మా పెదమ్మ కూడా తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ గుర్తుగా చాలా వరకు చాలా ప్లేసెస్లో ఫొటోస్ అయితే తీసుకొస్తారండి. సో ఇక్కడ మాకు చూపిస్తున్నారు అదే. అండ్ మేము కూడా అన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. మహాభారతం, రామాయణం, ఇంకా అన్ని టాపిక్స్ అయితే వచ్చాయి. మా పెదమ్మ చాలా బాగా చెప్తారండి. అసలు తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ నాకు కూడా వినడం చాలా ఇంట్రెస్ట్. చూడడానికి ఏమో ఇప్పుడు టైం సరిపోవట్లేదండి. కుదిరితే హాట్స్టార్లో మహాభారతం ఉందంట, ఒకసారి చూడాలనుకుంటున్నాను కుదిరినంత వరకు. రామాయణం అయితే చూసేసాను కంప్లీట్గా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వరుసగా చూసేసాను అనమాట. బాబు పుట్టిన దగ్గర నుంచి అసలు టైమే సరిపోవట్లేదు అనమాట. సో ఈసారి చూడాలి. అండ్ ఇక మా అక్క వచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపు మీటింగ్ పెట్టుకొని ఇంకా పడుకుండిపోయాము. అండ్ మార్నింగ్ ఇంకా నైట్ అంతా బాబు ఎందుకనో లేస్తూనే ఉన్నాడండి. వాడికి కొత్త ప్లేస్ కదా, అందుకనో ఏమో తెలియదు, అసలు నైట్ సరిగ్గా నిద్రపోలేదనమాట. ఇంకా మా అక్క కూడా ఎప్పుడు లేచి వెళ్ళిపోయిందో, మార్నింగ్ మాతో పాటే పడుకుంది అండ్ మార్నింగ్ షాప్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ మేము లేచేసరికి 7 అట్లా అయింది. ఇంకా లేచిన తర్వాత మా చెల్లి అయితే ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు కలిపేది అనమాట విత్ ప్యూర్ హనీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే తాగేసాము. అండ్ బాబు అయితే డోర్ పెట్టేశారనమాట. ఆ అక్క వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయి ఏందా ఏడుస్తున్నాడని చెప్పేసి ఏంట్రా అంటే తీసుకెళ్ళిపోయాడు. చూస్తే బయట వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట. వీళ్ళు వస్తే డిస్టర్బ్ చేస్తారని చిన్నపిల్లలిద్దరిని లోపల పెట్టేసి గడి పెట్టేశారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళిద్దరూ, అంటే మా పెద్ద పాప మా వేద ఇద్దరు కూడా కలిసి పెరిగారండి. చాలా బాగా ఆడుకుంటారు కలిసినప్పుడు. 1 or 2 days అయితే బాగానే ఉంటుంది, తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట గొడవలు. బట్ 1 day 2 daysకి అయితే మాత్రం చాలా చక్కగా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ మా అక్క ప్లాంట్స్ పెట్టిందనమాట, అవి చూపిస్తున్నాను. చాలా బాగొచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడు కృష్ణ తులసి అండ్ లక్ష్మీ తులసి 2 తీసుకురావాలనుకుంటున్నా, అక్కడ ఉన్నాయనుకుంటా. పిల్లలకు పెట్టేశాము. బ్రేక్ఫాస్ట్ అయితే అందరు తినేశారు. అండ్ ఫైనల్లీ మేము కూడా తినేస్తున్నాము. ఇంకా మా చెల్లి అయితే తినలేదు. తనైతే నైట్ అన్నం మిగిలిందనమాట, ఆవకాయ ప్రిపేర్ చేస్తుంది. సో ముందు ఊరగాయ కలిపింది, తర్వాత పోపు పెడుతుంది అనమాట. ఇలా చాలా బాగుందండి టేస్టు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మేము చేస్తామంటే అక్కేమో నేను వచ్చాక చేస్తానని చెప్పేసి మమ్మల్ని ఏమీ చేయనిలేదనమాట.
సో ఆ అక్క వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ప్రాన్స్ తీసుకొచ్చారు. వచ్చేసరికి లేట్ అయిందండి, షాప్ కదా, అందులో వీకెండ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా చెల్లి అయితే ఇవన్నీ కూడా వాష్ చేసేస్తుందనమాట. కొంచెం వచ్చేసి మీరు టైటిల్‌లో చూసే ఉంటారు కదా, ఆవకాయ రొయ్యల బిర్యానీ. సో అందులోకి అండ్ ఇంకొన్ని వచ్చేసి కర్రీలోకి అనమాట. సో ఫస్ట్ మా చెల్లి అయితే ఇక్కడ ఉప్పు, పసుపు వేసేసి రొయ్యల్ని వాష్ చేసేస్తుందండి. ఇలా చేసామంటే మనకు ఆ నీసు స్మెల్ ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆవకాయ అన్నాను కదా, సో మా అక్క వాళ్ళ షాప్‌లో ఆవకాయ కూడా సేల్ చేస్తారండి. బట్ ఇదే లాస్ట్ టైం ఇంక పెట్టను అంటునింది. మరేమో చూడాలి, ఎవరైనా అడిగితే పెడతదేమో. చాలా బాగా పెడతదండి. మా అక్క చేత్తో ఏం చేసినా చాలా బావుంటాయి. ఏ రెసిపీ అయినా సరే చాలా అంటే చాలా బావుంటుందనమాట. నాకు చాలా ఇష్టం అక్క చేసేవి. అండ్ సింపుల్‌గానే చేస్తుంది. పెద్దగా మసాలాలు ఏమి యూజ్ చేసినట్టే ఉండదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇక్కడ ఆవకాయ బిర్యానీ కోసం తీసి పెట్టుకుందనమాట ఒక బౌల్‌లోకి. ఇంతకుముందు కూడా ఆవకాయతో చేసింది గానీ, బట్ నేనెప్పుడూ టేస్ట్ చేయలేదనమాట. ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నాన్ వెజ్ చూపిస్తూ మీకు రాములు వారిని చూపిస్తున్నానని ఏం అనుకోవద్దండి. సారీ ఫర్ దట్. మా పెదమ్మ అయితే నాన్ వెజ్ పట్టుకోలేదు. సో ఇక్కడ మా పెదమ్మ వాళ్ళు అయోధ్య వెళ్ళారు. అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట బాలరాముడిని. అదే చూపిస్తున్నారు. మేము చూడలేదు కదా, దానికోసం నేను మధ్యలో వీడియో షూట్ చేశాను. అది ఇంకా బిట్ ఇక్కడే కాబట్టి మీకు డైరెక్ట్గా రాగా వీడియో అనేది పెడుతున్నాను అనమాట. ఇక మనం ఆవకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనము మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవకాయ తీసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లోకి, మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవాలండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి కారం తక్కువగా వేసాము. ఇందులో మనం ఇంకా కారం కానీ ఉప్పు కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆవకాయ అంటే మనం ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కదా ఊరగాయలు, సో అది సరిపోతుందనమాట. అండ్ తర్వాత మనకు కావాల్సినంత వాటర్, మనం నార్మల్గా పులావ్ ఎట్టయితే చేసుకుంటామో అంతే అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అంతా. ఇక్కడ కొత్తిమీర వేసాము. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. బట్ చాలా సింపుల్గా చేసిందండి అక్క. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఎప్పుడు చేస్తాను. ఇప్పుడంటే కొంచెం డైట్ చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీస్ ఏమీ చేయట్లేదనమాట. చూద్దాం చేస్తే. అండ్ నెక్స్ట్ మీకు కర్రీ కూడా చూపిస్తాను. కర్రీ నేను వేరేలా చేస్తానండి. అక్క వచ్చేసి వేరేలా చేస్తుంది. అందుకని షూట్ చేశాను ఇది కూడా. ముందుగా మనము ఆనియన్స్ వేసుకున్నాం కదా, తర్వాత అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా వేగిన తర్వాత టమాటా. అండ్ అప్పుడే మనం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా టమాటాలు మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలండి. ఉప్పు, పసుపు వేసాం కాబట్టి మనకు పసుపు కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట వాష్ చేసిన తర్వాత. సో రొయ్యలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్. రొయ్యలు కుక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కదా. సో చూడండి, రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అనమాట. తర్వాత మనం కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా, ఇంతేనండి. ఇంకా మసాలాలు ఏమీ యూస్ చేయలేదు. చాలా సింపుల్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా కుదిరితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించామంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. చెప్పాను కదండి, మా అక్క చాలా సింపుల్గానే చేస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు అన్నీ అయితే సర్దేశామండి లంచ్కి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు, మా అన్న వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇంకా తర్వాత నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా అందరం కలిసామంటే బిజీగా మాటల్లో సరిపోతుందండి. ఇక ఈవినింగ్ వరకు అయితే అక్కడే స్పెండ్ చేసి ఇంకా మా హోమ్స్కి మేము వచ్చేసామన్నమాట. ఇక్కడ మీకైతే రెసిపీ చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేది. చూడండి, ప్రాన్స్ అంతా మనకి కిందకు ఉండిపోతాయి, పైన మాత్రం ఇలా అనమాట. సో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.